హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అయితే వచ్చేసింది, మేలో ఉంది. ఇంకా మన బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అంటే ఊరుకుంటామా? షాపింగ్ నేనైతే 2-3 మంత్స్ ముందు నుంచే స్టార్ట్ చేసేసాను. సో ఈసారి వెడ్డింగ్ అయితే నేను కొన్ని అవుట్ఫిట్ అండ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ గా సంగీత్ లెహెంగా. నేను ఇంకా మమ్మీ కలిసి ఫస్ట్ చార్మినార్ వెళ్ళిపోయాను. మేము వెళ్ళిన ఫస్ట్ షాప్ రమేష్ టెక్స్టైల్. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా బాగున్నాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అరౌండ్ 1800 నుంచి స్టార్ట్ అయ్యి 2500 వరకు ఉన్నాయి. ఒకవేళ మనమే ఇన్ కేస్ బ్రైడ్ అయితే ఆ రేంజ్ లో పెట్టి తీసుకోవచ్చు. బట్ నేను జస్ట్ బ్రైడ్స్ మేడ్, సో అంత బడ్జెట్ పెట్టాలనుకోలేదు. సో అక్కడ నుంచి మార్వా అని ఇంకొక షాప్ కి వెళ్ళాము. ఈ షాప్ నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అండ్ తను కూడా చాలా ఫ్యాబ్రిక్స్ తీసుకుంది. ఇంతకు ముందు చూసిన రమేష్ టెక్స్టైల్స్ అయితే మొత్తం ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కోసం, బట్ ఈ షాప్ లో అయితే మనకి తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి. అండ్ ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అంటే నెట్ మీద పర్ల్ వర్క్ వచ్చిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా నాకు ముందు షాప్ కన్నా ఇక్కడ కొంచెం రీజనబుల్ అనిపించింది ప్రైజెస్. అండ్ వీళ్ళ దగ్గర బార్గెన్ చేస్తే కొంచెం రేట్స్ అయితే తగ్గించారు లాస్ట్ లో. సో ఈ షాప్ కి వచ్చినాక నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నచ్చాయి, కానీ నేను కలర్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏ కలర్ తీసుకోవాలని చెప్పి. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ సంగీత్ కి షాపింగ్ అయితే చేసేసారు. సో నా కలర్ వాళ్ళ కలర్ తో మ్యాచ్ అవ్వకుండా అలా చాలా ఆలోచించి లాస్ట్ కి ఒక 2 కలర్స్ అనుకున్నాను. ఒకటేమో గోల్డ్ కలర్ లో వచ్చింది, ఇంకొకటేమో కొంచెం ఈ గ్రీన్ కలర్ లో ఉండి ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటది అని చెప్పి నేను ట్రై చేపించాను. లోపల వచ్చేసి సాటిన్ క్లాత్ వేస్తున్నారు, దాని మీద నుంచి నెట్ ఫ్యాబ్రిక్ లెహంగా లాగా సెట్ చేసి ఇచ్చారు. సో దట్ దాని వెయిట్ ఎంత కూడా మనకు అర్థమవుతుంది కదా. సో సంగీత్ లో కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి ప్రిఫర్ చేద్దాం అనుకున్నాను, బికాస్ డాన్స్ అదంతా కూడా చేస్తాం కదా. నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచినే అనిపించింది. అండ్ ఆల్సో నేను పేస్టల్ కలర్స్ లోనే వెళ్దాం అనుకున్నాను ఈసారి, డార్క్ కలర్స్ కాకుండా. ఒక 2 గంటలు నేను మమ్మీ ఆలోచించి మొత్తానికి అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నేను ఇలాంటి చమ్కీ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా చార్మినార్ సార్ వెళ్ళండి. హాయ్ గైస్, చెప్తా మీరు నమ్మరు, ఐఎమ్ జస్ట్ వేరింగ్ సన్ స్క్రీన్ ఓన్లీ హాఫ్ ఫేస్ కి మాత్రమే. అండ్ లుక్ ఇట్ ది బ్రైట్నెస్ ఇట్ గేవ్ మీ. యూజువల్లీ ఎప్పుడైనా సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు ఫేస్ డల్ గానీ ఆయిలీగా గానీ కనిపించడం మీరు అబ్జర్వ్ చేశారా? అండ్ యూజ్ చేసిన తర్వాత ఇంకేదైనా ప్రోడక్ట్ పెట్టి దాన్ని లేయర్ అప్ చేస్తున్నారా? స్టాప్ ఇట్ అండ్ యూజ్ బ్రైట్ ప్లేస్ టోన్ అప్ సన్ స్క్రీన్ ఫ్రమ్ అక్వాలాజికా. ఇందులో SPF 50+ అండ్ PA++++ ఉన్నాయి. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కోజిక్ యాసిడ్ అండ్ బ్లూబెర్రీ విచ్ బ్రైటన్స్ అవర్ స్కిన్ అండ్ రిఫ్రెషెస్ ది డల్ స్కిన్. లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ వెరీ క్విక్ అబ్జార్బింగ్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఫార్ములా. సో ఫేస్ కి అయితే వన్ సైడ్ మాత్రమే నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను అండ్ ఇంకో సైడ్ ఐ డిడ్ నాట్ అప్లై ఎనీథింగ్. ఇట్ బ్లెండ్స్ సో ఈజీలీ ఇంటూ యువర్ స్కిన్ అండ్ అప్లై చేసుకున్నాక యూ కెనాట్ సీ ద డిఫరెన్స్ ఆల్సో. అండ్ దీంతో ఎలాంటి వైట్ కాస్ట్ అనేది లేదు. అండ్ లుక్ ఎట్ ద బ్రైట్నెస్ ఇట్ గేవ్ మీ. నా కోడ్ 20 చిరుతాన్ యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్ లో. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. నేను క్విక్ గా 2 సైడ్స్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను. దీని లింక్ కావాలంటే చెక్అవుట్ ది డిస్క్రిప్షన్. సో టైం ఇప్పుడు 3 o'clock అవుతుంది. సో ఈరోజు చాలా టాస్క్లు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను ఇమాడి సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళి డైమండ్ రెప్లికా అది చూద్దాం అనుకుంటున్నాను. అరౌండ్ 50,000 to 60,000 మధ్యలో ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆన్లైన్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కదా, అది చూశాను. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నేను కొంచెం సెలెక్ట్ చేసుకున్న పీసెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పి నా మీద వేసుకొని చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దాని తర్వాత నర్సింగ్ స్టోర్ వెళ్తున్నాను, అమీర్పేట్ మెయిన్ బ్రాంచ్కి. సో అక్కడ కూడా లైక్ నేను ఒక రిఫరెన్స్ పిక్చర్ పంపించాను. సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు అదే కలర్లో, అంటే 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు, అదే కలర్లో నాకు వాళ్ళు పిక్చర్స్ పంపించారనమాట. సో హ్యాపీగా ఉంది కాబట్టి వెళ్ళి ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నర్సింగ్ షాపింగ్ అయిపోయిన తర్వాత నా హల్దీ డ్రెస్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది, అది పిక్ చేసుకోవాలి. సో ఈ టాస్క్లు ఉన్నాయి ఇప్పటికైతే. సో లెట్స్ సీ ఎంతవరకు కంప్లీట్ చేసుకుంటామో ఏంటి అని చెప్పి. చలో లెట్స్ గో. ఫుల్ ఎండ పడుతుంది, ఫుల్ కాలుతుంది. ఇంకి ఈరోజు నువ్వు ఏమైనా షాపింగ్ చేసేది ఉందా? మొత్తం నా షాపింగ్. నేను ఇంకా చెప్పడం మర్చిపోయినాను, శారీ మీద బ్యాంగిల్స్, డైమండ్ ముక్కు పుడక అవి కూడా చూడాలి మనం. చూద్దాం ఒకసారి. లేడీస్ ఎంపోరియంకి వెళ్ళిన తర్వాత లేడీస్ ఎంపోరియం వినాలి, ఏమంటారు మ్యాచింగ్ జనరల్ స్టోరా ఏ మ్యాచ్ లేడీస్ ఎంపోరియం అంటే తెలుసా? బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా. సరే అది ఎక్కడుందో ఎత్తుకొని వెళ్ళాలి. కరీంనగర్లో అయితే మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడ హైదరాబాద్లో నాకు అసలు ఏం తెలియదు. కరీంనగర్లో అయితే మంచిగా ఉంటుంది. అదే విఆర్ ఎట్ పిస్తా హౌస్.
ఇట్లా లేట్గా తినడం మాకు అలవాటు. టైం 4:30 అవుతుంది. ఇంతేరా కొంచెం చుట్టేంద్రా ఇట్లా అవుతుంది. సో మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇంకా చాలా ఆకలిస్తుండే, అప్పటికి లంచ్ అవ్వలేదు. సో ఫస్ట్ పిస్తా హౌస్కి వెళ్ళేసి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నేనైతే ఆ రోజు సాలెడ్ తిన్నాను. మీరు నా అన్ని వీడియోస్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిస్తా హౌస్ సాలెడ్. ఆ రోజు నేను చెల్లికి ఇంకా అన్నయ్యకి కూడా ట్రై చేయించినాను. నా చెల్లి అయితే ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. సో ఎవ్రీ టైం ఏ ఈవెంట్ ఉన్నా కూడా అన్ని నావి లాస్ట్ మినిట్ ఉంటాయన్నమాట. ఈసారి పెళ్లికి అట్లా అవ్వద్దు అని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నానని చెప్పాను కదా. సో సంగీత్కి అండ్ పెళ్లి కూతురు ఈ 2 ఈవెంట్స్కి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను. సంగీత్కి లెహెంగా చేస్తున్నాను అండ్ పెళ్లి కూతురు ఈవెంట్కి లంగా ఓని చేస్తున్నాను. ఈసారి నేను శారీ బయటికి వెళ్ళి చూసి తీసుకోలేదు. నాకు ఒక శారీ ఆన్లైన్లోనే చాలా నచ్చింది, ద బ్రైడల్ మ్యానుఫ్యాక్చరర్స్ అని పేజ్. సో వాళ్ళ పేజ్లో నేను ఒక శారీ చూసాను. ఇంకా చూసినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను అదే తీసుకుందాం అని చెప్పి. కాకపోతే నాకు డిఫరెంట్ కలర్లో వచ్చిందనమాట. నేను అడిగిన కలర్ అయితే వాళ్ళ దగ్గర కరెంట్లీ అవైలబుల్ లేదన్నారు. సో అలా అన్ని షాపింగ్ కూడా అయిపోయాయి. హల్దీ నేను ఒక డిజైనర్కి ఇచ్చాను అండ్ మెహందీ అవుట్ఫిట్ ఇంకా నేనేం ఫిక్స్ అవ్వలేదు. do some shopping. మీ అమ్మకు కావాలా? సరే ఇంకోటి ఫస్ట్ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ అనుకున్నప్పుడు చందానగర్లో కనిపించింది. బట్ అక్కడికి వెళ్తే ఆ స్టోర్ మొత్తం కంప్లీట్గా కూకట్పల్లికి షిఫ్ట్ చేసినారంట. అది బిస్కెట్ అయింది. దాని పక్కనే నర్సింగ్ స్టోర్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి కొంచెం చిన్నగా ఉంటుంది. నేను దాంట్లోకి ఒకసారి వెళ్ళినాను కావచ్చు, కాకపోతే పైన మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన. అక్కడ శారీస్ అవన్నీ ఉండే. సో పైన ఫ్యాబ్రిక్స్ కూడా మేబీ ఉంటాయేమో అనుకున్నా. వెళ్ళి అడిగితే అక్కడ ఫ్యాబ్రిక్స్ లేవు అని చెప్పిండు. ఇంకా చచ్చినట్టు ఇప్పుడు మనం ఈ ట్రాఫిక్లో అమీర్పేట్ వరకు వెళ్ళాల్సింది. మేమేమనుకున్నామంటే ఫస్ట్ అయితే కుకట్పల్లి వరకు అంటే ఇమాడి వరకు కార్లో వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా అక్కడ నుంచి మెట్రో ఎక్కుదాం అనుకుంటున్నాము. ఆల్రెడీ టైం 6 అవుతుంది. నాకు తెలియదు అసలు టైం సరిపోదు. రింకి ఫేస్ ఆల్రెడీ అలసిపోయింది. మా డ్రైవర్ ఈ రోజుకి నేను లేకుండా ఎడుకోలేరా మీరు? ఆటో బుక్ చేసుకొని పోతుండే. కార్ వస్తుందని ఓవర్ యాక్షన్. మొత్తానికి అయితే ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీకి అయితే వచ్చేసాను. సో మేము వెళ్ళినప్పుడు వెడ్డింగ్ మేళ 2.0 అని చెప్పి చాలా ఆఫర్స్ ఉండే. నేను వీడియోస్లో చూసాను ఇలా ఆఫర్ నడుస్తున్నాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఏం ఉండదు. 50,000 పర్చేస్ చేస్తే 25,000 ఇస్తారా, 25,000 పర్చేస్ చేస్తే 12,500 ఇస్తారా, 1 lakh పర్చేస్ చేస్తే 50,000 వర్త్ పర్చేస్ ఇస్తారా. అందుకనే జస్ట్ మార్కెటింగ్ కోసం చెప్తున్నారేమో అని అనుకున్నాను. సీరియస్లీ అలా ఫ్రీ వస్తుందన్న ఇంటెన్షన్తోనైతే నేను వెళ్ళలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆఫర్ నిజమే అని చెప్పారు. అండ్ నేను వెళ్ళిన నెక్స్ట్ డేకే ఆఫర్ అయిపోతుంది అన్నారు. ఐ మీన్ ఆ నెక్స్ట్ డేనే లాస్ట్ డే అనమాట ఆఫర్కి. అమ్మయ్య నేను వచ్చి మంచి పని చేశాను అనుకున్నాను. సో ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగుండే. ఎస్పెషల్లీ నేను చోకర్ కోసమే వెళ్ళాను. ఇప్పుడు మన డైమండ్స్ ఈ రేంజ్ అంటే ఇదే సెట్ నేను డైమండ్స్లో తీసుకోవాలంటే మినిమం 15 lakhs అయితే అవుతుంది. సో నాకు అంత ఇన్వెస్ట్ చేయాలని అస్సలకే లేదు, బికాజ్ ఇది ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం అట్లీస్ట్ దాన్ని బ్యాంక్లో పెడితే విల్ గెట్ సమ్ లోన్, అలా ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. బట్ డైమండ్స్ అసలు ఇన్వెస్ట్మెంట్ నాకు రాంగ్ అనిపిస్తుంది. సో నేను అలా చాలా పీసెస్ ట్రై చేశాను. అక్కడ ఉన్నవి నాకు కొన్ని మంచిగా అనిపించినాయి. అండ్ మంచిగా అనిపించిన దాంట్లో ఇది బెస్ట్ అనిపించింది. సో ఇంకా వెంటనే ఇంకా మమ్మీ డాడీ కాల్ చేసి వాళ్ళకి చూపించాను. సో ఇక్కడ పెట్టినవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్న పీసెస్. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి 41,000 or 42,000 ఉండే. అండ్ ఈ చోకర్ వచ్చేసి అరౌండ్ 50,000 ఉందనుకుంటా, 50-51. ఇది నేను వేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించిండే, చాలా నిండుగా ఉండే. ఎందుకంటే డిజైన్ అంతా కూడా దగ్గరకు వచ్చింది. కానీ ఎందుకో మళ్ళీ అయిపోయినాక సెకండ్ టైం వేసుకున్నప్పుడు ఇది అంత లుక్ అనిపించలేదు. ఆ పైన చిన్న గ్రీన్ స్టోన్స్ దూరం నుంచి సరిగా కనిపించట్లే అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ చోకర్ ప్రైస్ వచ్చేసి 42,000 అని చెప్పాను కదా. సో ఇది మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ గ్యాప్స్ ఉంటే ఖాళీగా అనిపిస్తుంది, అంత లుక్ రాదనిపించింది. సో అదే మమ్మీతో కూడా డిస్కస్ చేస్తుండే. చోకర్సే కాకుండా ఇలా హారాలు కూడా కొన్ని చూపించారు. కాకపోతే నాకు చోకర్స్ కొంచెం ఎక్కువ ఇష్టం, అదైతే నిండుగా కనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇవి కూడా బాగుండే చూడడానికి.
చేసుకోవడానికి. ఇలా పెండెంట్ కింద వచ్చేవి కొంచెం మన మమ్మీ వాళ్ళకి ఆర్ షార్ట్ నెక్లెసెస్ ఏవైనా కూడా మమ్మీ వాళ్ళకి కొంచెం ఎక్కువ సెట్ అయితే అనిపిస్తుంది నాకు. కానీ దీని డిజైన్ కూడా బాగుండే, కింద మంచిగా పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి. అండ్ నేను సెలెక్ట్ చేసిన చోకర్ ప్రైస్ అరౌండ్ 54,000 ఉండే. సో మాకు యూజువల్లీ డౌట్ ఉంటుంది కదా ఎలాంటి షార్ట్ హారం వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు క్యాటలాగ్ చూపిస్తున్నారు అనమాట. సో ఇవన్నీ 50,000 పర్చేస్ చేసిన వాళ్ళకి. సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అండ్ వీటి వర్త్ వచ్చేసి 25,000 అంట. నేను 54,000 వర్త్ రూపీస్ పర్చేస్ చేశాను కాబట్టి ఈ మూడిట్లో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. నేను చూడగానే ఈ ఫస్ట్ డిజైన్ ఒకటి నాకు మంచిగా అనిపించిండే, నీట్ గా. బట్ సెకండ్ అండ్ థర్డ్ ఈ నెక్లెస్ కి కొంచెం పెండెంట్ కొంచెం పెద్దగా వస్తుందంట కంపారిటివ్లీ. అండ్ మేము ఆల్మోస్ట్ లాస్ట్ డే వెళ్ళాం కదా, సో సెకండ్ అండ్ థర్డ్ హారాలు అన్ని అయిపోయాయంట. అవైలబుల్ గా ఓన్లీ ఫస్ట్ హారం మాత్రమే ఉందని చెప్పారు. మనం సెకండ్ ఆర్ థర్డ్ కావాలి అనుకుంటే మనం ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాలంట. సో అది 1 month అవుతుందంట డెలివర్ అవ్వడానికి. కానీ మాకు ఫస్ట్ వన్ ఎక్కువ నచ్చేసింది. ఫైనల్ గా నేను తీసుకున్న డైమండ్ చోకర్ సెట్ అన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ మళ్ళీ సపరేట్ గానే తీసుకోవాలి. ఫస్ట్ నేను ఈ ఆఫర్ విన్నప్పుడు అసలు ఇస్తారా ఇవ్వరా జస్ట్ ఒక మార్కెటింగ్ ప్లాన్ ఏమో అనుకున్నాను. బట్ నిజంగానే ఇస్తున్నారు. 50కి 25, 25కి 12,500 ఆ వర్త్. అండ్ బిల్లింగ్ దగ్గరకు వచ్చినాకనే మనకి ఫ్రీ వచ్చే హారం చూపిస్తారు అనమాట. సో అక్కడ మమ్మీకి కాల్ చేసి వేసుకొని మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రీ వచ్చే హారం. ఆ హారం కూడా మరీ చిన్నగా ఏం లేదు, మెడలో వేసుకుంటే మంచి నిండుగానే కనిపిస్తుంది. సో బేసిక్ గా నేను ఒక్క చోకర్ కొందామని వెళ్ళి చోకర్తో పాటు ఇయర్ రింగ్స్, దానికి ఒక హారం ఫ్రీ కూడా వచ్చింది. నేనైతే ఇంకా ఆ రోజు డబల్ హ్యాండ్ ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, దీని వర్త్ 10,500 ఏమో ఉండే. అండ్ మై స్వీట్ అన్నయ్య నాకు కొనిస్తానని చెప్పాడు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మా అన్నయ్యనే గిఫ్ట్ ఇచ్చాడు నాకు. సరదాగా నాతో పాటు షాపింగ్ వచ్చాడు. బట్ ఫైనల్లీ ఏదో ఒకటి కొనుక్కో అని చెప్పాడు. ఇంకా అప్పుడు సర్లే ఇక తీసుకునే దాంట్లో ఇయర్ రింగ్స్ కొనివ్వు అని చెప్పాను. సో అలా ఫస్ట్ టైం ఇమాడితో నా ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే. అండ్ ఫైనలీ ఐ గాట్ మై చోకర్. సో ఇదే చోకర్ నేను పెళ్లిలో వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్, అసలు తీసుకుందాం అనుకోలేదు, బట్ అలా జరిగిపోయింది అనమాట. సో యా, మొత్తానికి అయితే నేనైతే చోకర్ తీసేసుకున్నాను. అయితే చాలా నచ్చింది. అండ్ యూజువల్లీ నా ఇయర్స్ నా ఏమంటారు ఈ ఇయర్ హోల్ చాలా చిన్న ఉంటుంది అనమాట. గోల్డ్వి అలాంటివి పట్టవు అసలుకి. సో ఇది కూడా సిల్వర్వి, అంటే ఇది పెడితే పట్టదేమో అనుకున్నాను. లక్కీలీ చాలా మంచిగా వచ్చినాయి. అది నాకు చూడగానే నచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ మా అన్నయ్య గిఫ్ట్ చేసిండు నాకు. చోకర్ నేను తీసుకున్నా. సో 55,000 అయింది మొత్తం. అండ్ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి 10,000. సో 65,000. అండ్ మాకు ఒక చిన్న నెక్లెస్ కూడా ఫ్రీ వచ్చింది, విచ్ ఇస్ వర్త్ రూపీస్ 25,000. వాళ్ళు 25,000 అన్నారు, బట్ ఐ డోంట్ థింక్ అంత వర్త్ ఉంటుంది అని చెప్పి. బట్ ఎనీవేస్ లైక్ ఇట్స్ ఫ్రీ, వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎనీథింగ్. 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో 2 అయిపోయినాయి, ఒక్కటి మాత్రమే మిగిలి ఉండే. బట్ అది వేసుకొని చూసుకుంటే కూడా చాలా నీట్గా అనిపించింది. అంటే మమ్మీ వాళ్ళకి అది చాలా మంచిగా సెట్ అవుతుంది అనిపించింది. ఇంకా నాకు అయింది. మమ్మీ కూడా ఎప్పుడు ఇట్లాంటిది గోల్డ్ తప్ప డైమండ్ ఫినిష్ అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇంకా ఇద్దరికి అయిపోయింది, షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 8:30 అవుతుంది. నర్సింగ్ స్టోర్కి వెళ్తున్నాం. సో వెళ్ళినాక ఐ విల్ సీ యూ గైస్ దేర్. బాయ్ బాయ్. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి నర్సింగ్ స్టోర్కి అయితే వచ్చాను. నేను ఆల్రెడీ ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలో అని చెప్పి ముందే డిసైడ్ అయ్యాను కాబట్టి ఆ టైంకి వెళ్ళాను. లేదంటే అక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మనకి మినిమం హాఫ్ డే అయితే అవుతుంది. సో చెప్పాను కదా, పెళ్లి కూతురు ఈవెంట్ కి ఫ్యాబ్రిక్ తీసుకుందామని వచ్చాను. అండ్ ఈసారి టిష్యూలో తీసుకుందాం అనుకున్నా. టిష్యూ మీద కలంకారీ ప్రింట్. నేను ఐంత్రి బై మహితా పేజ్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను, ఎందుకంటే నాకు కలంకారీ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డిజైన్స్ ఎప్పుడు చూస్తానే ఉంటాను వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ రెప్లికా ఉన్నాయి ఇక్కడ, గ్రీన్, వాయిలెట్ అండ్ బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్స్ లో. ఇది కాకుండా నాకు ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా మంచి అనిపించింది, విచ్ ఇస్ పీచ్. అండ్ దాని బార్డర్ వచ్చేసి కొంచెం డార్క్ పింక్ లాగానా, ఆ కలర్ని ఏమంటారో, ఇది కూడా బాగా అనిపించింది. అండ్ నేను వీటిలలో ఒక ఫ్యాబ్రిక్ అయితే ఫైనల్ చేసుకున్నాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఈ దుపట్టా ఉండే. సో ఈ దుపట్టా మీదికి మ్యాచ్ అయ్యేలాగానే తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి స్పెషల్ గా నేను దుపట్టా పర్చేస్ చేయాలనుకోలేదు. నేను ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని ఉంటానో జస్ట్ కమెంట్ సెక్షన్ లో నాకు గెస్ చేయండి. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం కొత్త కొత్త కలెక్షన్ నేనైతే చూసాను. ఈ ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ కాటన్, సమ్మర్ కి మస్తు సెట్ అవుతుంది, బాగా అనిపించింది. శారీ అనమాట. కాటన్స్ లో కూడా మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి. ఈసారి మంచి మంచి ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ చేపిద్దాం అనుకున్నాను,
అనుకున్నా కానీ నాకు అస్సలు టైం లేదు. అండ్ టిష్యూ మీద ఇలా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఇవైతే 2 కొత్తగా అనిపించినాయి నాకు. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో ఉండే ఇవి చాలా మంచి లుక్ ఇస్తాయి. సో అలా నా ఫ్యాబ్రిక్ షాపింగ్ కూడా అయిపోయింది. ముందు ముందు ఇంకంతా వెడ్డింగ్ కాంటెంటే వస్తుంది. అఫ్ కోర్స్ ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ ని హిట్ చేసేసి వీడియోస్ అన్నిటికీ క్విక్ గా లైక్ చేసేయండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. లవ్ యూ ఆల్. సీన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.